శివాయ నటేశ్వరాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. 771వ నామం రత్నప్రభూత. ఇది నమస్కారంలో రత్నప్రభూతాయ నమః అని చెప్పబడుతున్నది. ప్రభూతము అంటే గొప్పది, ఉత్కృష్టము అని అర్థం. రత్నప్రభూత అంటే ఉత్కృష్టమైన రత్నములు కలవాడు అని. ఇక్కడ రత్నము అంటే కేవలం మనం అనుకునేటువంటి రాళ్ళు అని మాత్రమే అర్థం కాదు. రత్నము అంటే శ్రేష్టము అని అర్థం. శ్రేష్టమైన వస్తు సముదాయము కలిగినటువంటి వాడు అని అర్థం. గుణాలకు కూడా రత్నం అని ఉన్నది పేరు. అంటే శ్రేష్టమైన గుణాలని రత్నాల వంటి గుణములు అంటాం. లోకంలో కూడా ఎవరైనా అన్ని విధాల గొప్పవాడు ఉంటే వాడు రత్నం లాంటి వాడండి అంటుంటాం. కానీ గొప్పతనానికి సంకేతమే రత్నం అనే శబ్దం. అన్ని విధాల గొప్పతనాలు భగవంతుని వద్దే ఉన్నాయి. సృష్టిలో ఏవేవి ఉత్కృష్టములు అనుకుంటూ ఉంటామో వాటికంటే ఉత్కృష్టమైన వాడు పరమాత్మ. ఆయన దగ్గర అన్ని దివ్య గుణములు, ఉత్కృష్ట గుణములు ఉన్నాయి. అందుకు ఉత్కృష్టములైనటువంటి గుణములు, వస్తు సముదాయములు కలిగినటువంటి వాడు అని అర్థం. పరమేశ్వరుడు ధరించినటువంటివి, పరమేశ్వరుని వద్ద ఉన్నటువంటి వస్తు సముదాయములు కూడా అత్యంత ఉత్కృష్టములు. వేదము, ధర్మము, ఈ ప్రపంచాన్ని నడిపే కారుణ్యము, ఈ సర్వగ్రహ నక్షత్రములు యందున్నటువంటి జ్యోతిర్లక్షణములు, ఇవన్నీ కూడా రత్నములే. ఇలాంటి రత్నములన్నీ ఆయన నుంచే ఈ జగత్తుకి లభించాయి. ఇవన్నీ ఆయన యందే ఉన్నాయి. కనుక జగత్తులో మనం చూసే గొప్ప గొప్ప వస్తువులన్నీ పరమేశ్వరుని స్వరూపాలు. ఇవన్నీ ఆయనవి. అందుకే గొప్ప వస్తువులు కలవాడు అని అర్థంలో రత్నప్రభూతాయ నమః నమస్కరించుకుంటున్నాం. తర్వాతి నామం రత్నాంగాయ నమః. రత్నాంగ 772వ నామం. అంగము అన్నప్పుడు శరీర భాగములు అర్థం. రత్నాంగ అంటే రత్నమయములైన అవయములు కలవాడు. అంటే అనేక రత్నాలు అలంకరించుకున్నటువంటి శరీరముతో ప్రకాశించువాడు. పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపం శాస్త్రం అనేక విధాలుగా వర్ణించింది. వివిధములైన ప్రయోజనాల కోసం వివిధ రూపులైన ధ్యానములు ఉన్నాయి పరమేశ్వరునికి. అలాగే ముత్యాలు మొదలైన రత్నాలతో అలంకరింపబడ్డ పరమేశ్వరుని ధ్యానించడం అనే ప్రక్రియ ఆగమశాస్త్రాలు మనకున్నది. అలాగా వివిధములైన రత్నములతో అలంకరింపబడినటువంటి పరమేశ్వరుని దివ్య శరీరాన్ని కానీ ధ్యానించినట్లయితే మనలో అనేక దరిద్రాలు, బాధలు పోతాయని శాస్త్రం చెప్తున్నది. అలాగా దివ్యరత్నములతో అలంకృతమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో రత్నములే ఆయన యొక్క అవయవములు. అంటే ఆయన యొక్క అవయవాలే అత్యంత ఉత్కృష్టముగా ప్రకాశమానంగా ఉన్నాయి. అలా ప్రకాశమానమై గొప్పవైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అది మనం భావించినట్లయితే పరమేశ్వరుడి శరీరమేది అంటే విశ్వమే విశ్వేశ్వరుని శరీరము. ఈ జగమంతా ఈశ్వర శరీరం. అటువంటప్పుడు ఈ జగంలో మనం చూస్తున్నటువంటి నక్షత్రాదులు, గ్రహములు అన్నీ కూడా ఆయన శరీరములో అలంకరింపబడినటువంటి అలంకారములే. అందుకే ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అని స్తుతిస్తాం. చంద్రతారాది అన్నప్పుడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు, అలంకారాలు అన్నప్పుడు ఇలాంటి ప్రకాశమానమైన వస్తువులన్నిటితో అలంకృతమైనటువంటి విశ్వశరీరుడు అనే భావం మనకి రత్నాంగనామంలో స్పష్టమవుతున్నది. పైగా కాశీక్షేత్రంలో రత్నేశ్వరుడు అనే పేరుతో ఒక శివాలయం కూడా ఉన్నది. పరమేశ్వరం రత్నేశ్వరుడు అని పేరున్నది. తర్వాత నామం మహార్ణవ నిపానవిత్. 773వ నామం ఇది. ఇది నమస్కారంలో మహార్ణవ నిపాన విదే నమః అని. ఇక్కడ ఇది ఒక చిత్రమైనటువంటి పదబంధం ఇందులో ఉన్నది. మహార్ణవం అంటే గొప్ప సముద్రం అని. ఇక నిపానము, నిపానము అంటే నీటి తొట్టే అని అర్థం. సాధారణంగా పెద్ద పెద్ద నూతుల దగ్గర రాతులతో ఆ నూతి సమీపంలో తొట్టెలు కట్టేవారు, పశువులు తాగడానికి వాటికి పనికొచ్చేటట్టుగా నీటి కుండీలు. అలాంటి వాటిని నిపానం అని అంటారు. పరమేశ్వరుడు ఈ మహాసముద్రాలను కూడా నిపానములుగా చేసినవాడు అన్నారు. అంటే తొట్టె అంటే ఒక పరిమితమైనటువంటి జలం, మహార్ణవం అంటే అపరిమితమైన జలం కలిగింది. ఈ అనంతమైన సముద్రం కూడా పరమేశ్వరుని విషయానికి వచ్చేటప్పటికల్లా ఒక చిన్న నీటి తొట్టె వంటిదిట.